రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి బదురుల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. వసతి గృహాల మరమ్మతులకు అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కు మరో 200 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీకి కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. కొంతమంది నడిచే వాళ్ళు కూడా 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. దానికి ఏం చేశారంటే మన ఒక కమిటీని వేసి డాక్టర్ని పంపించి వాళ్ళని ఎగ్జామిన్ చేసి అర్హత వాళ్ళకి 15,000 వస్తుందా 6,000 వస్తుందా, ఏ అర్హత ఉంటే మేము తీసేయమని చెప్పాలి. ఇప్పుడు నేను నడుస్తున్నాను, నాకు 15,000 తీసుకుంటే దాన్ని నాకు వైకల్యం ఎంత ఉంది, నాకు 40 ఉందా 50 ఉందా, దాని పక్కన నాకు 6,000 పెన్షన్ వస్తే 6,000 ఇమ్మన్నాం. మరి తన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం లేదు. పూర్తిగా 100% మంచిగా పెరుగుతున్న వాళ్ళకి 15,000. వీటిలో ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే పంచడానికి ఇంతకుముందు 1,50,000. ఉద్యోగులు వెళ్ళి కూడా చెప్తున్నారు, కొంచెం బాగున్న వాళ్ళు కూడా 15,000 తీసుకుంటున్నారు. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత డాక్టర్లను ఇంటికి పంపించి నిజంగా బెడ్ కన్ఫర్మ్ అయ్యన్నారా, వాస్తవ పరిస్థితి ఏంటి చేయమన్నాం. కానీ ఈరోజు ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇక్కడి నుంచి నేను రాజకీయాల్లో కూడా అనుకున్నాం. ఈ రోజు 2 మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడారు. ఒక ఆయన వచ్చేసి దావోస్ పోయి ఏం చేస్తారు, దావోస్ పోయి ఏం చేశారు, వైజాగ్ లో లక్షల కోట్ల పెట్టుబడులకి మొన్న ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి ఆయన గుడ్డు ముందా పిల్ల ముందా అని మాట్లాడారు మంత్రిగా ఉండి. ఆ వ్యక్తి ఈ రోజు ఏం చేశారంటే మొన్నటి సాక్ష్యం రేపు చాలా కంపెనీలు తీసుకొస్తున్నాం. ఇదే సాక్ష్యం.